సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కారు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నారు, ఇచ్చారా అని ప్రశ్నించారు. కరెంటు సరఫరా లేదు. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇక్కడుంటే ఇంతకంటే ఎక్కువ అభిమానులు ఉండేవారన్నారు. అందుకే అనవసరపు కేసులు బనాయించి ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పంటకు సాగునీరు అందించడం లేదు. గతంలో మంత్రిగా చేసిన ఇప్పటి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యం. కవితను ఓడగొట్టడానికి బీజేపీకి ఓటు వేయనని చెప్పిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని ఆరోపించారు. పసుపు బోర్డు చక్కెర కర్మాగారం తెరిపించింది లేదు. ప్రజల కోసం బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్ గొప్పవాడని కొనియాడారు. బోధన్ నుండి బీదర్ రైల్వేలను ఏర్పాటు చేస్తా, బోధన్ నుండి తిరుపతి మీర్జాపూర్ రైల్వేలు బాధ్యత నాదేనని అన్నారు. కర్మాగారం తెరిపిస్తానని 20 ఏండ్ల కాలంగా వెల్లదిస్తున్నారని ఆరోపించారు. రైతులు సొసైటీ ద్వారా చక్కెర కర్మాగారం తెరిపిస్తానని కేసీఆర్ చెప్పినా అది రైతుల ముందుకు రాలేదని అన్నారు. గల్ఫ్ పాలసీ తీసుకొస్తానని చెప్పిన అరవింద్ ఇప్పటి వరకు తీసుకురాలేకపోయాడని ఆగ్రహించారు. కాంగ్రెస్ బీజేపీలను ఓడగొట్టి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ బీజేపీలకు ఒక్క ఓటు కూడా వేయవద్దని సూచించారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో లేదన్నారు. ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకుగా భావిస్తోందని వారిది భ్రమ అని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విఠలరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయేషా ఫాతిమా, మాజీ ఎమ్మెల్సీ వీచికోడ్ గంగారెడ్డి, రవీందర్ యాదవ్, రజక్, నక్క లింగారెడ్డి, బీర్కూర్ శంకర్, రుద్ర సత్యనారాయణ, కృష్ణ, రవి, శంకర్ గౌడ్, మధు, వడ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు, మన బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు టైగర్ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అట్లాగే ఈ కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే షకీల్ భాయ్ మిసెస్ ఆయేషా ఫాతిమా గారికి, ఎమ్మెల్సీ మాజీ వీజిగౌడ్ గారికి, స్టేట్ జనరల్ సెక్రటరీ గిరిధర్ గంగారెడ్డి గారికి, రవికిరణ్ గారికి, చాలా మంది వేదిక మీద పెద్దలున్నారు. వాళ్ళందరికీ, ముందున్న నాతోటి కార్యకర్తలకి, ప్రెస్ అండ్ మీడియా సోదరులు, ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయంటే మన ముందు ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారు ఉన్నారు. 5 సంవత్సరాలైంది. ఈ బోధన్ ప్రాంతానికి ఏమైనా నిధులు తీసుకొచ్చినా అంటే ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకొచ్చినటువంటి ఎంపీ కాదు. అది మన బాల్కొండ ఆర్మూర్ ప్రాంతంలో, నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో పసుపు రైతులు ఉన్నారు. ఇక్కడ గతంలో చెరుకు రైతులు ఉండి గతంలో ఏం చెప్పిందంటే మీరు ఎట్లయినా మంచి భారీ మెజారిటీ ఇచ్చినారు మన బోధన్లో, కానీ थोड़े वोटों से हार गए. उसको हार नहीं, जीत ही बोलेंगे. जीत बोलेंगे, हार बोलेंगे. जीते हुए है ना अपन, इतने लोग यहाँ पर मौजूद है तो हम जीते हुए है नहीं है. आप अपने शकील भाई जीते हुए है या हारे हुए, आप लोग बताइए. जीते हुए हैं, जज़ाकल्लाह. तो आप लोगों की इतनी मोहब्बत, इतने दुआयां, वही मोहब्बत हमारे बाजी रेड्डी अन्ना को देने का है जो एमपी के लिए खड़े हुए हैं. क्योंकि हमारे दिल्ली में हमारे आदमी बैठना है, यानी कि हमारे एमपी साहब जाके दिल्ली में बैठेंगे तो अपने गली के काम आसान हो जाएंगे. हमारे गली में अभी भी आपका शेर जिंदा है, लेकिन दिल्ली में भी ये शेर को बिठाना जरूरी है. दिल्ली में भी ये शेर को बिठाना जरूरी है. शेर घायल है इस वक्त, लेकिन जब हील हो जाएगा, वापस आएगा तो सबको बताएगा. सबको मालूम है जंगल में शेर जब थोड़ी सी घायल हो जाता है तो थोड़ा आराम करता है. जब आराम खत्म हो जाएगा तो फिर सारे कौम को, आवाम को पता. ధన్యవాదాలు. ఇది 3వసారి బోధన రావడం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఈ ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో ప్రజల్లోంచి చాలా మంచి స్పందన ఉంది. ప్రజలు చాలా సంతోషంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒకటే కాదు, జగిత్యాల్, కొరుట్ల, మెట్పల్లి, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ 7 నియోజకవర్గాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల్ని వంచి మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బుద్ధి చెప్పే సమయం ప్రజలకు వచ్చింది. కాబట్టి అందరూ కూడా 13వ తేదీ మే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. మే 13 నాడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో
తప్పకుండా బీజేపీకి మరియు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నాకు అత్యధికమైన ఓట్లు వేసి గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. మా గతంలో గెలిచిన వాళ్ళు కవితమ్మ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మరి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని, గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని, అదేవిధంగా మరి పెన్షన్ పెంచుతామని, రైతు బంధు పెంచుతామని, పొలం బంగారం ఇస్తామని ఈ విధంగా చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ కానీ, షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాని, పసుపు బోర్డు తెస్తాని, గల్ఫ్ బాధితులను ఆదుకుంటా చెప్పినటువంటి బీజేపీ అభ్యర్థి కానీ వీళ్ళిద్దరు కూడా మాట తప్పిండ్రు. ప్రజల మధ్య తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మరి పరిపాలించిన 10 సంవత్సరాల్లో ప్రజలందరూ ఆదుకున్నాడు, అన్ని రకాలు ఆదుకున్నాడు. కాబట్టి ప్రజలకు నమ్మకం ఉంది కేసీఆర్ గారి మీద. తప్పకుండా కేసీఆర్ గారు నమ్మి మరి మేము మోసపోయినాము, కేసీఆర్ గారు నమ్ముకున్నాం కానీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ కొట్టేసి మరి మేము మోసపోయినామని అనుకుంటున్నారు. తప్పకుండా ఈ సమయంలో పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ కోటేసి నన్ను మెజార్టీ గెలిపిస్తారని చెప్పి నమ్మకం ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్ ఇక్కడ? చాలా బాగుంది. ఇక్కడనే కాదు, రాష్ట్రమంతా అదే పరిస్థితి. రాష్ట్రమంతా కేసీఆర్ గారు బస్సు యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ చాలా పెరిగింది. ప్రజలకు అవగాహన వస్తుంది. జనాన్ని మోసం చేసి ఓట్లు వేసుకున్న రేవంత్ రెడ్డిని, జనాన్ని మోసం చేసి వాగ్దానం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని మరి ఈరోజు ప్రజలు ఓడించడానికి రెడీగా ఉన్నారు. జరిగిన మోసాన్ని సరిదిద్దుకోవడానికి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని నమ్మకం నాకు. సార్ సుమారు ఎన్ని ఓట్లతో గెలుస్తారని అనుకుంటున్నాను? గెలుపు మాత్రం ఖాయం. గెలుపు మాత్రం నేను ఒక్కనే కాదు, ఈ రాష్ట్రంలో 10 నుంచి 12 స్థానాలు మేము గెలుస్తాం. అట్లా ఉంది స్పందన. కాబట్టి గెలిపే. థ్యాంక్ యూ. Hey there. Subscribe to my channel. And also press this bell icon.